Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhukiran. I am so happy to meet you all once again, my brothers and sisters. ప్రేయర్ చేసుకొని ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళ్దామండి. దేవునికి వైరము అనే టాపిక్ని ఈరోజు మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పాదమున చెల్లించుకుంటున్నాను తండ్రి. విత్తపరిచిన ఈ వాక్యాన్ని హృదయాన్ని ఫలింపచేయమని ఆత్మదేవ. అయ్యా, నేను అయోగ్యురాలి, అల్పురాలి, పనికి మాలిందాన్ని పెడుతురాలి తండ్రి. డీసీలో జాన మరుగుపరుచుకొని నన్ను వాడుకోమని వేడుకొంచు. నా నోటకు గురండి మీరే మాట్లాడమని వేడుకొంచు. అనేక మంది హృదయాలతో తండ్రి ఈరోజు మీరు దర్శించమని వేడుకొంచు. ఏసునాను వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. జేమ్స్ 4th chapter 4th verse మనం చూద్దామండి. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాము. సో, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము వైరమని, ఇదిగోండి, వ్యభిచారులారా ఈ లోక స్నేహము వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఏముందండి ఇక్కడ? వ్యభిచారులారా ఈ లోకంతో స్నేహం ఎవరైతే చేస్తారో, ఈ లోకంతో స్నేహం చేయడం అంటే చాలా మందికి తెలియదు అనుకుంటా. ఈ లోక స్నేహం అంటే ఈ వరల్డీ ఫ్రెండ్షిప్. ఈ లోక స్నేహం గురించి నేనేం చెప్పబోతున్నానంటే, లోక స్నేహం చేయడం ఏంటంటే నువ్వు స్మోకింగ్ చేయడము, ఓకే, డ్రింకింగ్ చేయడము, లోకంతో సహవాసం కలిగి ఉండడము, లోకపు అలవాట్లలో ఉండడము, లోకంతో అంటే లోకం ఎలాగ వెళ్తూ ఉంటే, లోకస్తులు ఎలాగ వెళ్తూ ఉంటే అలాగా పబ్స్కి వెళ్ళిపోవడము, మూవీస్ చూడడము, సీరియల్స్ చూడడము, లోక సంబంధమైన క్రియలన్నీ చేయడము, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కలిగి ఉండడం. శరీరము ఏదైతే కావాలనుకుంటున్నో, ఏ వ్యక్తినైతే కావాలనుకున్నో అది పొందాలనుకోవడము, నేత్రాశ ఏది చూస్తే అది కావాలనుకోవడము, జీవపు డంబము డబ్బుల్ని ప్రేమించడము. ఏసై కంటే ఎక్కువ డబ్బుని ప్రేమించే వారు ఉంటారండి. సో ఇవన్నీ ఏంటివంటే దేవునికి వైరం అన్నమాట. ఇవన్నీ ఏంటివి అని అంటే దేవునికి వైరం అన్నమాట. జేమ్స్ 4th chapter అదే అంటుందండి. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని నీవు ఎరుగవా అంటుంది. సో ఏమంటున్నారంటే, ఈ లోకాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వారిని ఏమంటున్నారండి ఇక్కడ? వ్యభిచారులారా అంటున్నాడు. ఏమంటున్నాడండి? మరి యాకోబు గారు ఏమంటున్నారండి? వ్యభిచారులు అంటున్నారు. సో వ్యభిచారులు అని అంటే ఎంత భయంకరమైన మాట. వ్యభిచారులు అంటే ఒళ్ళు అమ్ముకుండేటోళ్ళు, తెలుసు కదా, బాడీని అమ్ముకుండేటోళ్ళని ప్రాస్టిట్యూట్స్ అంటారు. సో వాళ్ళతోటి మరి చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? సో అంటే ఇప్పుడు నువ్వు ఈ లోకాన్ని స్నేహం చేస్తున్నావు అంటే, నువ్వు ఇప్పుడు డ్రింకింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఒక వ్యభిచారుడు అనే, స్మోకింగ్ చేస్తూ ఉంటే నువ్వు ఒక వ్యభిచారుడు అనే. సో ఇట్లాగా లోక సంబంధమైన క్రియలు ఏవైతే నీలో కలిగి ఉంటావో అవన్నీ కూడా వ్యభిచారం కిందకే వస్తాయండి. అందుకే నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలు ఈ డ్రింకింగ్, స్మోకింగ్ కి దూరంగా ఉండాలి. అలాగని ఈ లోకంని ప్రేమించే వ్యక్తులుగా మీరు ఉండకూడదండి. ఈ లోకానికి మనం ఉప్పై బతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా అని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా మనం చూద్దాము. అలాగని ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు అయి ఉంటారంట. ఎవరికి శత్రువులు అయి ఉంటారండి? ఒకసారి మనం చూద్దాం వాక్య లేఖనాలు. ఒకసారి మనం చూద్దాం. దేవునికే నువ్వు అంటే ఏసైకే నువ్వేమైపోతావంట? శత్రువు అయిపోతావంట. ఎంత భయంకరం అండి! ఏసయ్య అసహించుకుంటాడు. సో ఏసయ్య పాపులు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఓకే, బట్ పాపాన్ని ద్వేషిస్తున్నారు. జీసస్ లవ్స్ ఆల్ ద సిన్నర్స్ బట్ హీ హేట్ ద సిన్. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం పరిశుద్ధులై ఉండాలి. ఎవరైతే పరిశుద్ధులై ఉంటారో వారు మాత్రమే దేవుని చూస్తారు. యేసయ్యని చూడాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధతలో ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారండి. ఈ లోకంలో స్నేహం చేసేవాళ్ళు, ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు అంటే ఈ లోక స్నేహం ఏమైనా కావచ్చు, ఇంకా ఇవే కాదు, డ్రింకింగ్, ఆల్కహాల్, స్మోకింగే కాదు, ఈ పేకాటలు, సో ఈ గేమ్స్ కూడా ఉంటాయి, కొన్ని బెట్టింగ్ గేమ్స్. వీటి వల్ల కూడా మనీ పోగొట్టుకుంటూ చాలా మంది చనిపోతూ కూడా ఉన్నారు. సో అట్లాంటివి క్రియలు అనమాట. ఇవన్నీ కూడా ఇంకా లోక స్నేహమే. సో వీటినన్నిటినీ చేసేవారు ఏమవుతున్నారండి? దేవునికి వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేయాలనుకుంటారో, ఈ లోకం ఎవరిదండి? మనం క్లియర్ గా చెప్తున్నాను. ఈ లోకం ఎవరు? ఈ లోకాధికారి ఎవరు? సాతాన్ కదా. సో ఈ లోకాధికారితో స్నేహం చేస్తే ఏమైపోతున్నావు?
దేవునికి ఏమైపోతున్నావు? నువ్వు విరోధి అయిపోతున్నావు, శత్రువు అయిపోతున్నావు. యేసయ్య నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నాడు. బట్ నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంతో స్నేహం కలిగి, ఈ లోక సావాసంలో స్నేహం కలిగి, దుష్టులతోటి స్నేహం కలిగి, దుష్టురాలతో స్నేహం కలిగి నిన్ను నువ్వు పతనం చేసుకుంటూ ఉన్నావు అనమాట. అందుకే చాలా గేమ్స్ చూస్తూ ఉంటాను నేను. కొన్ని గేమ్స్ చూసినప్పుడు ఆశ్చర్యం అయితే దాంట్లో మర్డర్స్ చేస్తూ ఉంటారు. మర్డర్స్, కిల్లింగ్ గేమ్స్ ఉంటాయి. అట్లాంటి గేమ్స్ కూడా మనం ఆడకూడదండి. ఇవన్నీ దేవునికి విరుద్ధమైనవన్నమాట. సో కాబట్టి శత్రువుడు ఆయన ఏంటండి, మన యందు నివేశింపజేసిన ఆత్మ మస్తడు పడినంతగా అని అపేక్షించునని లేఖనం చెప్పుచున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? ఈ లోకంతో స్నేహం చేసి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మదేవుడు నువ్వు తెలుపుతున్నారండి, ఈ రోజు నువ్వు రిపెంట్ అవ్వాలి. ఈ లోకం స్నేహం నుంచి నువ్వు రిపెంట్ అవ్వాలి. ఈ లోకంతో స్నేహం చేయడం అనేది ఇప్పుడే చెప్పాను నేను. ఏమైనా కావచ్చు, సీరియల్స్, మూవీస్, వరల్డ్ థింగ్స్, ఏమైనా వరల్డ్ ఫిల్తీ థింగ్స్, నిర్జీవమైన క్రియలు ఇవన్నీ, వీటినన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టాలి. పూర్తిగా యేసయ్యకి సరెండర్ అవ్వాలి. నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. యేసయ్య కోసం జీవించాలండి. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు గ్రేస్ మేము స్మోకింగ్ చేయడం తప్ప, మేము వ్యభిచారులమా అని అంటారు. అవును, స్మోకింగ్, డ్రింకింగ్ చేసేటోళ్ళని వ్యభిచారులే అంటున్నారు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదండి, బైబిలే చెప్తుంది. వ్యభిచారులారా ఈ లోకంతో స్నేహం చేయుట వైరమని, దేవునితో వైరమని మీరు ఎరుగరని బైబిలే చెప్తుంది. కాబట్టి ఈ లోకంతో స్నేహం చేయడం అంటే ఈ సీరియల్స్ చూడడం, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీకి ఇట్లాంటివి ఇవే కాదు. ఈ లోకంతో స్నేహం చేసి ఏమైపోతున్నారంటే, ఈ లోకస్తులతోటి స్నేహం చేసి ఏమైపోతున్నారంటే మంచి ప్రవర్తనని పోగొట్టుకుంటున్నారంట, భక్తిహీనులుగా మార్చబడుతున్నారంట, ప్రార్థన సహవాసం వదిలిపెడుతున్నారు, వాక్యపు వెలుగులో నడవకుండా యేసయ్యకి విరుద్ధంగా జీవించుకుంటూ చర్చికి వెళ్లకుండా, సహవాసం లేకుండా, బల్లారాధనలు లేకుండా పూర్తిగా పతనం అయిపోతున్నారండి యంగ్స్టర్స్. ఈ లోకంతో స్నేహం చేసే వాళ్ళందరూ కూడా ఇలాగ పతనం అయిపోతూ కూడా ఉన్నారనమాట. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఎంత భయంకరమైంది. అందుకే ఈరోజు నీ జీవితంలో ఉన్న ఏ పాపమైనా కావచ్చు, అది శరీర సంబంధమైన పాపం ఏదైనా కావచ్చు, అది భయంకరమైన పాపాలు ఎన్నో ఉన్నాయండి. వ్యభిచారం కావచ్చు, అభిచారం కావచ్చు, అంటే తాయత్తులు కట్టుకోవడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ అన్యులు చేసేవన్నీ మనం చేయకూడదు. ఈ దిష్టి కూడా మనకు లేవు, ఇలాంటివి మనం చేయకూడదు. సో ఇట్లాంటివన్నీ ఏమి లేవు. సో కాబట్టి ఇవన్నీ లోకంతో స్నేహం చేసినట్టే. లోకంతో స్నేహం చేసేస్తే పతనం అయిపోతారు. వాళ్ళు చేశారని మనం చేయకూడదు. వాళ్ళు అక్కడికెక్కడికో వెళ్ళి వాళ్ళేదో పూజలు చేశారని మనం ఆ పూజలు చేయకూడదు. వాళ్ళు ఏదో జాతకాలు చెప్పించుకున్నారని మనం జాతకాలు చెప్పించుకోకూడదు. జాగ్రత్త. ఎందుకంటే తస్మా దేవుని రాకాడ ఎంతో అతి త్వరలో ఉంది, అతి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ రోజు నువ్వు రిపెంట్ అయ్యి ఈ స్మోకింగ్ ఆత్మ నుంచి, ఈ డ్రింకింగ్ ఆత్మ నుంచి, ఈ లోక సంబంధమైన అభిచారం నుంచి, జారత్వం నుంచి, అంటే పెళ్ళయి భర్త ఉండి కూడా మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంటారు, పెళ్ళయి భార్య ఉండి కూడా అక్రమ సంబంధం పెట్టు, అట్లాంటి వాటి నుంచి అన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకొని యేసయ్య బిడ్డగా జీవించాలి. యేసయ్య కోసం నువ్వు నిలబడాలి. ఇంకోటి ఏంటంటే ఈ లోకంతో స్నేహం చేయడం మానేయాలండి. ఈ గేమ్స్ తో స్నేహం చేయొద్దు, ఈ వరల్డ్ ఫ్రెండ్షిప్ చేయొద్దు, ఈ వరల్డ్ తోటి సహవాసం చేయొద్దు. టీవీతో ఎక్కువ మంది టైం స్పెండ్ చేస్తుంటారు, అలా చేయొద్దండి. టీవీ యూస్ఫుల్లే కానీ లైఫ్ లాంగ్ కాదు. సో కాబట్టి న్యూస్ చూడు, తప్పులేదు. ఏదన్నా అనిమల్ ప్లానెట్ అట్లాంటివి చూడు, తప్పులేదు. బట్ కార్టూన్ నెట్వర్క్ ఇట్లాంటివి చూడు, తప్పులేదు. బట్ 24 టీవీ చూసుకుంటూ దాంతో స్నేహం చేయడం, గేమ్స్ తోటే స్నేహం చేయడం, ఇవన్నీ కూడా లోక సంబంధమైన స్నేహాలు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఇదిగా స్నేహం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి. ఇంకా ఫ్రెండ్స్ లేకపోతే నా జీవితమే లేదు, నా ప్రాణ స్నేహితులు, నా జీవితం వాళ్ళేనని ఆ స్నేహితులలో కూడా మునిగిపోతూ ఉంటారు. ఆ స్నేహంలో కూడా మునిగిపోయి యేసయ్యని పట్టించుకోకుండా విడిచిపెట్టేసి కూడా ఉంటారు. అందుకే ఇక్కడ వాటి క్లియర్ గా ఉందండి. ఏముందండి, ఈ లోక స్నేహం ఎవరైతే చేస్తారో వారు దేవునికి శత్రువులై ఉంటారు. నాగా శత్రువులై ఉండేది దేవునికే శత్రువులై ఉంటారంట. ఎనిమి అయిపోతామంట. వీఆర్ ద ఎనిమీ ఆఫ్ గాడ్. మనం దేవునికే మన శత్రువులు అవుతామంట. ఎంత భయంకరమైందంటే పరలోక రాజ్యం నీకు ఉండదు. జీవగ్రంథంలో నీ పేరు తిరుపబడుతుంది, నీ జీవితమే పతనం అయిపోతుంది. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజు ఈ లోక స్నేహం ఏదైనా కావచ్చు, నీ జీవితంలో ఏ పాపం ఉందో అది నాకు తెలియదు, యేసయ్యకి తెలుసు. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఈ రోజు యేసయ్యకి సరెండర్ అవ్వు. స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, ఆ తర్వాత ఓల్డ్ ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా విడిచిపెట్టేసి యేసయ్య కోసం జీవించు. యేసయ్యకి అయిష్టమైన కార్యాలండి. స్మోకింగ్ చేస్తే యేసయ్యకి అసహ్యము, డ్రింకింగ్ చేస్తే యేసయ్యకి అసహ్యము, అల్లరితో కూడుకున్న ఆటపాటలు చూస్తే యేసయ్యకి అసహ్యము, సీరియల్స్ చూస్తే యేసయ్యకి అసహ్యము. యేసయ్యకి అసహ్యమైన కార్యాలు ఇవన్నీ. యేసయ్య అసహించుకుంటారు. ఇవన్నీ నిలువెచ్చగా ఉంటే నోట్లో నుంచి ఉమ్మేస్తానన్నాడు.
సో కాబట్టి ఈ లోక క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఏసైతో సహవాసం చేయి, గేమ్స్ తో సహవాసం చేయొద్దు, టీవీతో సహవాసం చేయొద్దు, బైబిల్తో చదువు, బైబిల్తో స్నేహం చెయ్యి, ప్రార్థనతో స్నేహం చెయ్యి, ఏసైతో స్నేహం చెయ్యి. ఈ లోక స్నేహం మాత్రం కోరుకోవద్దు. ఈ లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, దుష్టుడు నీవన్నీ పెట్టి నిన్ను పాతాళం తీసుకెళ్లిపోవాలని టార్గెట్ లో ఉంటాడు. కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు వినకుండా ఏసై కోసం జీవించి ఏసై బిడ్డగా మీరు ఉండండి. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవునికి వైరం అనే టాపిక్ ద్వారా ఈ లోక స్నేహం ఎట్లాంటిది, ఈ లోకంతో స్నేహం చేసి తండ్రి ఎంతమంది పతనం అయిపోయినారని మీరు తెలిపినారు తండ్రి. నీకే స్తోత్రం. కాబట్టి తండ్రి యంగ్స్టర్స్ తండ్రి ఇవన్నీ విడిచిపెట్టి స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్, శరీర కోరికలు అన్ని విడిచిపెట్టి తండ్రి నీకు వారి జీవితాన్ని సమర్పించుకునే భాగ్యం దయచేయండి అయ్యా. లోతు భార్య కూడా తండ్రి లోకాన్ని స్నేహించింది, తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అట్లాంటి జీవితాలు మాకొద్దు తండ్రి. నీ కోసం జీవించే బిడ్డలుగా వీళ్ళని తండ్రి అయ్యా నిలబెట్టుకోమని వేడుకొంచు. పరిశుద్ధాత్మ దేవ విత్తబని వాక్యాన్ని హృదయాలు ఫలింపజేయమని వేడుకొంచు. ఏసునాన్ని వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఓకే, ఆమెన్ అండి. రేపు కలుసుకుందాము. నాకు కొద్దిగా ఫీవర్ వచ్చింది అందుకే. ఓకే, నా కోసం కూడా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.